ఇదిగోండి వాచ్. సార్ ఈ ఫైల్లో కొంచెం సంతకం చేయాలి. ఆ విషయం మర్చిపోయాను. పెన్ ఇవ్వండి. గుడి మూసేసే టైం అవుతోందని. సార్ ఎక్కడికి వెళ్తున్నారు? కులదైవం గుడికి. అదెక్కడ? కొలను పక్కనున్న శివాలయం. సార్కి ఎస్కార్ట్ ఉందా? అక్కడున్న పోలీస్ స్టేషన్ ఇన్ఫార్మ్ చేశారా? లేదు లేదు. గుడికి వెళ్ళడానికి ఎందుకు ఎస్కార్ట్? ఏం చేయమంటారు సార్? శత్రువులు ఎవరైనా? నాకెవరు శత్రువులు? అయ్యో టైం అవుతుంది. సరే నేను వెళ్ళొస్తాను. సార్ నేను కూడా మీతో పాటు వస్తున్నాను. నా చిన్న వయసులో నాకు జ్వరం వస్తే మా అమ్మ ఈ గుడికి తీసుకొచ్చింది. కానీ ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక స్వామీజీ చెప్పారట నాకు 100 ఏళ్ల ఆయుష్ అని. నాకు ఎప్పుడు భగవంతుడు గుర్తుకొచ్చినా సరే నా మనసులో మెదిలే గుడి ఈ గుడే. ఆ రోజు మా అమ్మాయి ఆపదలో చిక్కుకున్నప్పుడు నేను వేడుకున్నది ఈ దేవుణ్ణే. దాని పెళ్లి కూడా ఇక్కడే చెయ్యాలని ఆశపడుతున్నాను. పెళ్ళిక్కడ? ఇక్కడ అసలు సేఫ్టీయే లేదు. అలా అంటున్నావేంటి? ఇక్కడ పెళ్లి చేస్తే బాంబు పెట్టి పేల్చేస్తారా? మిస్టర్ శేఖర్, ఇంతవరకు నా జీవితంలో నేనెవరికీ ద్రోహం చేయలేదు. నా డ్యూటీ నేను సక్రమంగా చేశాను. నేనేమంటున్నానంటే కొన్ని విషయాల్లో నేను ఎంతో స్ట్రిక్ట్ నిర్ణయాలు తీసుకున్నాను. సార్ దేవుడి దయ వల్ల నాకు లేనిది ఏమిటి అంటే విరోధులే. सिकंदर भाई, कृष्णवंशी कोयम्बतूर पहुंच गया। होटल सिटी पार्क में ठहरा हुआ है। भाई कोई बहुत बड़ी गड़बड़ लग रही है, वरना वो खुद यहाँ नहीं आता। अपना ख्याल रखना। टेक केयर। राधा, राधा। वो सब बाहर चला गया। बाहर कहाँ? वो लोग तो शॉपिंग करने के लिए गए हैं। అయ్యో డాన్ అన్నయ్య. హలో అన్నయ్య, ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? మేమిప్పుడు ఫన్ మాల్ లో ఉన్నాం. వాళ్ళు కొంచెమైనా బుద్ధుందా? నాకు తెలియకుండా వాళ్ళు ఎక్కడికి వెళ్ళకూడదని ఎన్నిసార్లు చెప్పాను. అందుకే కదా నేను కూడా వీళ్ళతో పడొచ్చానన్నయ్య. మీరేం బాధపడకండి, టెన్షన్ పడకండి. వీళ్ళందరినీ నేను జాగ్రత్తగా ఇంటికి చేరుస్తాను. మీరందరూ అక్కడే ఉండండి, నేను అక్కడికే వస్తున్నాను. आवाज निकाला तो गोली मार दूंगा। सिर्फ तुमको ही नहीं, तुम्हारे साथ जो आए हैं ना, उनको भी उड़ा दूंगा। चुपचाप चल। उधर देख। चल, राजा को फोन कर। అయ్యప్పా అన్నయ్య, ఇక్కడ ఒక పెద్ద సమస్యలు ఇరుక్కున్నాం అన్నయ్య. ఈ మాల్ మొత్తం బాంబే మనుషులే ఉన్నారన్నయ్య. వీళ్ళ నుంచి మమ్మల్ని ఎలాగైనా కాపాడన్నయ్య.
కృష్ణవంశీ సార్, నా కుటుంబంలో వాళ్ళని ఎవరిని ఏం చేయకండి. నాకు అన్ని వాళ్లే సార్. మీరు ఏం చేయమన్నా చేస్తాను. तेरी फैमिली को तो मैं छोड़ ही दूंगा, लेकिन उससे पहले मुझे तेरे चीफ सेक्रेटरी की जान चाहिए. वो इस वक्त गेस्ट हाउस में अकेला ही है ना? वक्त बहुत कम है. సడన్ గా ఏంటి కనిపించకుండా పోయా? ఏమైంది శేఖర్? సార్, మీకు శత్రువులు ఎవరో ఉన్నారని నేను చెప్పినప్పుడు దాన్ని మీరు నమ్మలేదు. అక్కడి కృష్ణవంశీ వాళ్ళ మనుషులు జైలు నుండి బయటకు వచ్చేశారు. మిమ్మల్ని ఎలాగైనా చంపాలని వాళ్ళు చూస్తున్నారు. నేను ఇక్కడికి వచ్చింది మిమ్మల్ని చూడ్డానికి కాదు, మిమ్మల్ని చంపడానికి. నా భార్యని కూతుర్ని చంపేస్తానని బెదిరించారు. మిమ్మల్ని చంపితే గాని వాళ్ళు వదలరంట. నా భార్యని కూతుర్ని ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత నేను మీకు సెక్యూరిటీ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాను. కానీ ఇప్పుడు నా భార్య కూతురు, మీ భార్య కూతురు వాళ్ళ కస్టడీలో ఉన్నారు. ఏం జరుగుతుందో తెలియట్లేదు సార్. ఒకప్పుడు హత్యలే పనిగా పెట్టుకున్నప్పుడు కొత్త మార్గాన్ని చూపి ఒక కొత్త జీవితాన్ని ఇచ్చారు. ఇప్పుడు నాకు కుటుంబం ఉంది. అన్నింటికీ మీరే కారణం. ఇప్పుడు నేను ఎవరిని కాపాడుకోవాలి? నా ప్రాణానికి ప్రాణమైన నా భార్య కూతున్నా, లేదా నేను దైవంగా భావించి మిమ్మల్ని? మీరే చెప్పండి సార్, నేనిప్పుడు ఏం చెయ్యాలి? నువ్వు నీ కుటుంబాన్ని ఎంతగా ప్రేమిస్తున్నావో నేను అలాగే ప్రేమిస్తున్నాను. ఫోన్ చేసి చెప్పు నన్ను ప్రాణాలతో తీసుకొస్తున్నానని. వాళ్లే నన్ను చంపని. क्या चीफ सेक्रेटरी मारा गया? नहीं, मुझको उसको मारना नहीं सकता. आप जगह बोलिए, मैं उसे उधर लेकर आऊंगा. ठीक है, शाह तुझे फोन करेगा. ओके. హలో. ఎయిర్పోర్ట్ కి పక్కనే సెంట్రల్ బిల్డింగ్ కి వెనక పాత బ్రిటిష్ క్లబ్ ఉంది. చీఫ్ సెక్రటరీని అక్కడికి తీసుకొచ్చి వదిలిపెట్టండి. కృష్ణవంశీ 1 గంటలో వస్తాడు. చీఫ్ సెక్రటరీ ఇంటి నుంచి నువ్వు ఇక్కడికి రావడానికి 45 నిమిషాలు సరిపోతుంది. నీ స్మార్ట్నెస్ చూపించడానికి ప్రయత్నించొద్దు. తేడా వస్తే
నువ్వు నీ కుటుంబం మొత్తం నాశనం అయిపోతుంది. అర్థమైందా?